సో గైస్ ఇప్పుడే వీడియో ఎడిట్ చేస్తుంటేనే నాకైతే ఇన్స్టాగ్రామ్లో నన్ను రీచ్ అయిన వాళ్ళైతే వాళ్ళ అకౌంట్స్ అయితే వచ్చినాయి. కావాలంటే ఒక సైడ్కి వేస్తున్నా చూడండి. సో ప్రాసెస్ అయితే మొత్తం వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టిన. సో స్కిప్ చేయకుండా మొత్తం లాస్ట్ వరకు చూడండి. సో అకౌంట్స్ అయితే 100% రికవర్ అవుతున్నాయి. సో హోప్ మీ అకౌంట్ కూడా రికవర్ అవ్వచ్చు. హాయ్ గైస్, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. టెన్షన్ పడకండి, మీ అకౌంట్ అయితే మీకు పక్కా వస్తుంది. నా అకౌంట్ అయితే నాకు వచ్చేసింది. సో మీ అకౌంట్ కూడా పక్కా వస్తుంది. సో ఇంకా ల్యాగ్ లేకుండా అకౌంట్ ఫస్ట్ కా నుంచి ఏమేమైంది, అకౌంట్ ఎలా రికవర్ చేసా, ఎలా ఏజెంట్స్ వాళ్ళతో ఎలా మాట్లాడా, ఎలా చార్జ్ చేసా, మనం అసలు ఏం చేయాలి, మొత్తం A to Z ఫస్ట్ నుంచి మొత్తం ఇప్పటి వరకు అయితే మొత్తం విత్ ప్రూఫ్స్ అయితే మీకు చూపిస్తా. ఓకే, సో మీకోసం ఇప్పుడు నేను వీడియో వేస్తున్నా కాబట్టి నా కోసం ఒక లైక్ చేయండి, అట్లనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే అకౌంట్ డిసేబుల్ అయ్యి సస్పెండ్ అయ్యి టెన్షన్ పడుతున్నారో వాళ్ళకి వీడియో షేర్ చేయండి ఇప్పుడే. సో నా అకౌంట్ అయితే 10th మే రోజు అయితే సస్పెండ్ అయింది. అదిగో ఇలా నాకు మెయిల్ అయితే వచ్చింది. సో మెయిల్ వచ్చాక నేనైతే అప్పీల్ చేసుకున్నా. అప్పీల్ చేసిన ఒక 2-3 అవర్స్లోనే మళ్ళీ నాకైతే డిసేబుల్ అయిపోయింది. సో అప్పీల్లో నేను చేసిన మిస్టేక్స్ ఏంటంటే, అప్పీల్ చేసేటప్పుడు మనం ఐడి కార్డ్ ఏంటంటే మన గవర్నమెంట్ వెరిఫికేషన్ ఐడి కార్డ్ అయితే పెట్టాలి. ఫస్ట్ది వచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్, సెకండ్ది వచ్చేసి పాన్ కార్డ్, థర్డ్ది వచ్చేసి పాస్పోర్ట్. ఈ మూడిట్లో ఏదో ఒకటి పెడితేనే వస్తుంది. వేరే పెట్టినా అయితే క్యాన్సిల్ అయిపోతున్నాయి. నేనైతే బర్త్ సర్టిఫికేట్ ఉందనేది బర్త్ సర్టిఫికేట్ పెట్టినా. అండ్ తర్వాత నెక్స్ట్ బర్త్ సర్టిఫికేట్ పెడితే క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయినాక కూడా నేను ఏం చేశాను అంటే ఆధార్ కార్డ్ పెట్టినా. ఆ రెండు పెట్టడం వల్ల అది నాకైతే ఆల్రెడీ ఇట్లా చూపిస్తున్నాడు అని పక్కన రిజెక్ట్ అయింది. ఇట్లా రిజెక్ట్ అయినా కూడా నేను మళ్ళీ ఆధార్ కార్డ్ పెట్టేసరికి మొత్తం అయితే డిసేబుల్ అయిపోయింది. సో మీవి డిసేబుల్ అయితే కూడా మెయిన్ ఛాన్సెస్ అయితే ఇవే ఉండొచ్చు. సో మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, మీరు లాగిన్ అయినప్పుడు మీరు లాగిన్ చేయడానికి ట్రై చేసినప్పుడు మీ డిసిప్లే ఏమేమి చూపిస్తుందో చూడండి. ఫస్ట్ అయితే సస్పెండ్ అని చూపిస్తే అది ఇంకా మీరు ఒక 24 to 48 అవర్స్లోనే మీరు రికవరీ చేసుకోవచ్చు. ఒకవేళ డిసేబుల్ అయిందనుకో చాలా టైం పడుతుంది. సో ఇప్పుడు మీ అకౌంట్ సస్పెండ్ అయినా డిసేబుల్ అయినా కానీ ప్రాసెస్ మాత్రం ఒకటే. ఫస్ట్ మీ సెకండ్ అకౌంట్ నుంచి ప్రీమియం వెరిఫైడ్ అయితే తీసుకోండి. అది ఫస్ట్ టైం నార్మల్గా మ్యాక్సిమం ఫస్ట్ మంత్ ఫ్రీనే వస్తుంది. ఆటో పేమెంట్లో ఒక 5 రూపీస్ ఏమో కట్ అయితే అంతే. సో అదైతే తీసుకొని ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ తీసుకోండి. సో అది తీసుకొని మీరైతే ఏజెంట్ వాళ్ళని కనెక్ట్ అవ్వండి. ఎలా కనెక్ట్ అవ్వాలనేది మొత్తం మీకు ఇట్లా ఏ సెట్టింగ్స్ అనేది చూడండి. గెట్ సపోర్ట్ కనెక్ట్ విత్ ఏజెంట్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇట్లా కొంచెం బ్రాకెట్ చూపించి, సో మీకైతే బ్రాకెట్ చూపిస్తుంది. అందులో మీ ప్రాబ్లం ఏందో చెప్పొచ్చు. సో అందులో మెయిన్ నేనైతే ఒక ప్రాంప్ట్ ఇస్తా, మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది. ఆ ప్రాంప్ట్ను ఏం చేయండి అంటే మీ డీటెయిల్స్తో ఫిల్ చేయండి. మీ అకౌంట్ ఫాలోవర్స్ కానీ ఎప్పుడు డిసేబుల్ అయింది, ఈ టైంకి డిసేబుల్ అయింది, మీరు ఏమేమి చేసిరు, అందులో ఏమన్నా యూజ్ చేసిరా లేదా, అండ్ మెయిన్ ఇంపార్టెంట్ మీ ఈమెయిల్, లింక్డ్ ఈమెయిల్, ఫోన్ నెంబర్ అవన్నీ డీటెయిల్గా ఫిల్ చేయండి. నేనైతే పక్కన ఇస్తాను. ఇది ఒకవేళ మీకు అంత విజిబుల్ లేకపోతే డిస్క్రిప్షన్లో కూడా పేజ్ చేస్తాను. అదైతే కాపీ చేసుకొని మీరు అక్కడ పేజ్ చేయండి. అండ్ లాస్ట్లో మొత్తం పేజ్ చేశాక లాస్ట్లో మీ డిసేబుల్ స్క్రీన్ ఉంటుంది కదా, అదైతే అటాచ్మెంట్ చేయండి స్క్రీన్ షాట్. సో మీరు ఈ ప్రాసెస్ చేసిన తర్వాత ఏజెంట్ అయితే మీకు కాల్కి అయితే 20 minutes టైం, చాట్కి అయితే ఒక 2 to 5 minutes టైం అయితే చూపిస్తుంది. బట్ సమ్ టైమ్స్ వాళ్ళు అవైలబుల్గా ఉండరు. ఒక్కొక్కసారి 1 day 2 days కూడా పడుతుంది కాంటాక్ట్ అవ్వడానికి. మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాంటాక్ట్ అయ్యేదాకా వెయిట్ చేయండి. మీరు ఆల్రెడీ క్లియర్గా డిస్క్రిప్షన్ మొత్తం ఇచ్చేసారు కాబట్టి వాళ్ళకు అర్థం అయిపోతుంది మీ అకౌంట్ కండిషన్ ఏంటి అనేసి. అండ్ ఒకవేళ మీరు కాల్ రిక్వెస్ట్ ఇట్లా చేస్తే వాళ్ళైతే కాల్ చేస్తారు. బట్ మీరు కాల్ మాట్లాడేటప్పుడు ఏంటంటే, మీరు ముందు ఏమేమి మాట్లాడాలనుకుంటున్నారో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకొని రాసుకోండి. ముందే ప్రిపేర్ అయ్యి ఉండండి. ఎందుకంటే వాళ్ళు మీరు మాట్లాడిన ప్రతి ఒక్కటి అయితే వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు, ఇంకోటి నోట్స్ చేసుకుంటారు. మీ నోట్స్ అనేది మీ అకౌంట్ హ్యూమన్ రివ్యూకి ఎక్స్పోర్ట్ చేసినప్పుడు, ఎస్కలేట్ చేసినప్పుడు ఈ నోట్స్ అంతా వాళ్ళకి సెండ్ చేస్తారు. సో మీరైతే కొంచెం ప్రొఫెషనల్గా నీట్గా మాట్లాడాలి. సో నేను కూడా ఒకసారి ఏజెంట్తో మాట్లాడినా, కానీ ఒకటేసారి మాట్లాడినా, బట్ నాకు అంత అది అనిపించలేదు. సో నేనైతే మ్యాక్సిమం చాట్ మొత్తం చాట్లోనే ఫైట్ చేసా. సో మీరు కూడా బెటర్ టు చాట్ చేయడానికి అయితే నేను ట్రై చేయండి. ఒకవేళ లేదు నేను ప్రిపేర్గా ఉన్నా, కంప్లీట్గా A to Z ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా అంటే అప్పుడు కాల్ మాట్లాడండి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్, మీ ఫ్రస్ట్రేషన్, మీ టెన్షన్స్ మీ మొత్తం వాళ్ళ మీద రుద్దకండి. వాళ్ళ హ్యాండ్లో ఏముండదు. జస్ట్ మీరు చెప్పింది నోట్ చేసుకొని L3 హ్యూమన్ రివ్యూకి ఎక్స్క్లేట్ చేయడమే వాళ్ళ పని. సో మీరు వాళ్ళ బుర్ర తినడం మానేస్తే, కొంచెం అంటే మీరు వాళ్ళ బుర్ర తినకపోతే చాలు, అంతే. కొంచెం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ మీరు మాట్లాడేటప్పుడైనా, చార్జ్ చేసేటప్పుడైనా మెయిన్ మీరు మెన్షన్ చేయాల్సింది ఏంటంటే, మీ అకౌంట్ అనేది పర్సనల్గా, ప్రొఫెషనల్గా చాలా ఇంపార్టెంట్ అనేది మెన్షన్ చేయాలి. అండ్ మీ ఫాలోవర్స్ని మెన్షన్ చేయండి. అండ్ మీ ఫాలోవర్స్ని బిల్డ్ చేసుకోవడానికి ఎన్ని ఇయర్స్ కష్టపడ్డారు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి డీటెయిల్గా చెప్పండి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ మీరు మెన్షన్ చేయాల్సింది ఏంటంటే, రిక్వెస్ట్ చేయండి వాళ్ళని L3 హ్యూమన్ రివ్యూకి ఎక్స్క్లేట్ చేయమని.
సో మీ కన్వర్జేషన్ మొత్తం మీ ఏజెంట్ ఇంకా మీ మధ్యలో కన్వర్జేషన్ మొత్తం అయిపోయాక వాళ్ళైతే చాట్ని ఆటో రెస్పాన్స్లో పెడతారు. సో ఎస్కలేట్ చేసి మెసేజ్ పెట్టి ఆటో రెస్పాన్స్లో అయితే పెడతారు. సో మీరైతే ఊకే వాళ్ళకి మెసేజ్ చేసేటనుకో చాట్లో ఆటో అదేంటంటే మొత్తం రీస్టార్ట్ అవుతుంటుంది. మళ్ళీ మొత్తం ఏజెంట్ ఇంకో ఏజెంట్ వచ్చి మళ్ళీ మీ దగ్గర డీటెయిల్స్ తీసుకొని మళ్ళీ ఎస్కలేట్ అలా మొత్తం ఇట్లా సర్కిల్లా అవుతుంటుంది. సో మీరైతే ఒక్కసారి వాళ్ళు ఆటో రెస్పాన్స్లో పెట్టిరనుకొని మళ్ళీ మెసేజ్ చేయకండి దానికి. అండ్ మీరు ఎలా మరి స్టేటస్ ఎక్కడ చెక్ చేసుకోవాలి, అకౌంట్ అప్డేట్స్ ఎక్కడ చెక్ చేసుకోవాలంటే మీరైతే సెట్టింగ్స్లో హెల్ప్లోకి వెళ్ళి సపోర్ట్ రిక్వెస్ట్లో ఉంటాయి, అది ఓపెన్ చేసుకొని మీకు లిస్ట్ ఇక్కడ పెడతా. ఇట్లా ప్రోగ్రెస్ యాక్టివ్ అనేసి ఇట్లా చూపిస్తుంది. మీకు ప్రోగ్రెస్లో ఉందనుకో మీరు ఏజెంట్ని కనెక్ట్ అయ్యి వాళ్ళకి అప్పుడే కనెక్ట్ అయినప్పుడు ప్రోగ్రెస్ అని చూపిస్తుంది. ఏజెంట్ వాళ్ళు మీ కేసుని ఎప్పుడైతే ఎస్కలేట్ చేస్తారో L3కి ఇన్ రివ్యూ అని చూపిస్తుంది. ఇన్ రివ్యూలో ఉన్నప్పుడు మాత్రం మీరు ఆ చార్ట్ని అస్సలు గెలకకండి. మ్యాక్స్ టు మ్యాక్స్ పేషెంట్గా వెయిట్ చేయండి పేషెంట్గా. సో దేర్ ఆర్ ఛాన్సెస్ ఇన్ రివ్యూలో ఉందంటే మ్యాక్సిమం ఒక 24 to 48 ఆర్ ఒక టైంలో 72 hours కూడా పట్టవచ్చు రివ్యూ అవ్వడానికి. సో ఎవ్రీ 72 hours అయితే మీరు చెక్ చేసుకోండి రివ్యూ నుంచి కంప్లీట్ అయిందా లేదా అనేసి. ఒకవేళ కంప్లీట్ అవ్వలేదు ఇంకా రివ్యూలోనే ఉందనుకోండి అప్పుడు కాంటాక్ట్ అవ్వండి చాట్లో. 72 hours తర్వాతనే అది కూడా. నేను ఇన్స్టాలో పెట్టిన వీడియోలో అయితే చాలామంది నేను చాలా మెయిల్స్ చేసాం అది ఇది అని అంటున్నారు. మెయిల్స్తో అయితే అస్సలు యూజ్ లేదు. నేనైతే హండ్రెడ్స్ ఆఫ్ మెయిల్స్ పెట్టినా ఒక్కటంటే ఒక రిప్లై ఉండదు. ఎందుకంటే అకౌంట్స్ డిసేబుల్ అయింది బల్క్లో, చాలా అంటే మిలియన్స్లో అకౌంట్స్ డిసేబుల్ అయినాయి. సో వాళ్ళందరూ పెడుతూనే ఉంటారు మెయిల్స్, ఒక్కొక్కరు 10-20 మెయిల్ అనే పెడుతుంటారు. సో అన్ని మెయిల్స్ అయితే వాళ్ళు చెక్ చేయాలంటే చాలా కష్టం. మెయిల్స్తో అయితే ఏం యూజ్ ఉండదు. ఓన్లీ వన్స్ ప్రాసెస్ మెటా వెరిఫైడ్ తీసుకొని ఏజెంట్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి అదైతే L3 హ్యూమన్ రివ్యూకి ఎస్కలేట్ చేయమని మనం రిక్వెస్ట్ చేయడం. ఇంతకు మించి పెద్ద ప్రాసెస్ అయితే ఏం లేదు. సో చాలామంది ఇంకోటి ఏంటంటే ఎన్ని డేస్లో వస్తుంది, నీకు ఎన్ని డేస్ పట్టిందని అంటారు. నా అకౌంట్ అయితే 10th మేకి డిసేబుల్ అయ్యి 11th మే రోజు నేను టికెట్ రేజ్ చేసిన. నా అకౌంట్ అయితే 10th జూన్ రోజు అయితే వచ్చింది. మళ్ళీ ఏ టైంలో అయితే డిసేబుల్ అయిందో అదే టైంలో అయితే వచ్చింది. కానీ నాకైతే ఏం మెయిల్ అప్డేట్ రాలేదు. చాట్ అప్డేట్ కూడా నేను ఆల్రెడీ లాగిన్ అయ్యి నా ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాక అప్పుడు ఏజెంట్ చాట్లోకి వచ్చి అప్పుడు చెప్పిండు. సో బెటర్ ఏంటంటే మీరు ఎప్పుడు అకౌంట్ ఒక 24 to 48 hours డైలీ వన్స్ ఒకసారి లాగిన్ చేసి చూడండి అంతే. చాట్లో ఏం గెలకకండి. జస్ట్ ఒకసారి డైలీ వన్స్ ఏదో ఒక మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఒకసారి లాగిన్ అయ్యి చూడండి. డిసేబుల్ చూపించింది అనుకోండి నార్మల్గా లాగౌట్ అవ్వండి. మల్టిపుల్ టైమ్స్ 10 times 20 times అలా ట్రై చేయకండి. ఊకే లాగౌట్ అయ్యారు అనుకోని స్పామ్ లాగా చూసి వాళ్ళు మొత్తం బ్లాక్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, అకౌంట్ రాకుండా పోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో డైలీ వన్స్ ఆర్ ట్వైస్ మెయిన్ ఈ ఆటో డిఎమ్స్ వల్లనే అకౌంట్స్ డిసేబుల్స్ అవుతున్నాయి. చాలా మంది ఏంటంటే ఒక రీల్కి 10K 20K 30K ఆటో డిఎమ్స్ వెళ్ళినవి కూడా ఉంటాయి. సో వాళ్ళు మెయిన్ నేను ఏఐని అడిగినప్పుడు మెటా ఏఐని అడిగినప్పుడు ఏం చెప్పిందంటే ఒక డేలో లెస్ దెన్ 10K కామెంట్స్ కన్నా ఆటో డిఎమ్స్ ఉంటే సో అది హ్యూమన్ లాగా రెక్టిఫై చేసే ఛాన్సెస్ ఉన్నాయి. 10K కన్నా ఎబో ఒక డేలో కామెంట్స్ వెళ్ళినాయి అనుకో వాళ్ళు మేజర్గా రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అని అన్నారు. సో మీరు మీ రీల్స్కి కామెంట్స్ ఎలా ఉన్నాయి అంటే ఎంత కామెంట్స్ వచ్చినా ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఏమైనా ఐడియా ఉంటే. సో దానివల్ల మనం ఎస్టిమేట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇంకోటి మీరు చేయాల్సిన మెయిన్ పని ఏంటంటే మీరు యాప్స్ ఆర్ వెబ్స్ ఏవైతే యూజ్ చేసిరో అవైతే తీసేయండి. అంటే జస్ట్ లాగౌట్ చేయడం కాదు, సెట్టింగ్స్లోకి వెళ్ళి మొత్తం అకౌంట్ డిలీట్ చేసేయండి. రీవోక్ కూడా చేయాలి, బట్ మనకు అకౌంట్ యాక్సెస్ ఉండదు కాబట్టి రీవోక్ చేయలేము. ఒకవేళ అకౌంట్ వచ్చింది అనుకోండి, అకౌంట్ వచ్చిన ఫస్ట్ పని సెట్టింగ్స్లోకి వెళ్ళి అవి ఏవేవైతే యాప్స్ లింక్ అయి ఉన్నాయో అన్ని రీవోక్ చేయండి. రీవోక్ అనే ఆప్షన్ ఉంటుంది. రీవోక్ చేస్తే మొత్తం లింక్స్ అనేవి వెళ్ళిపోతాయి. సో అలా పోతే ఏంటంటే మళ్ళీ మీకు ఎంబడే మీరు ఒకవేళ అకౌంట్ వచ్చినా కానీ మళ్ళీ అకౌంట్ డిసేబుల్ అయ్యే ఛాన్సెస్ ఉండవు అనమాట. అండ్ ఒకవేళ మీ అకౌంట్ వచ్చింది అనుకోండి, వస్తే మెయిన్ అయితే సెట్టింగ్స్లోకి వెళ్ళి రీవోక్ చేయమని చెప్పినా కదా. సో అదైతే కంప్లీట్ చేసుకున్నాక 2-step వెరిఫికేషన్, 2-step అథెంటికేటర్, ఇంకోటి మెయిన్ ఫేస్ వెరిఫై అయితే చేసుకోండి. అండ్ మెయిన్ పాస్వర్డ్స్ అయితే చేంజ్ చేయండి. పాస్వర్డ్స్ అయితే చాలా ఇంపార్టెంట్. పాస్వర్డ్ అయితే ఫస్ట్ పాస్వర్డ్ చేంజ్ చేయండి. అండ్ చాలా మంది అయితే థర్డ్ పార్టీ మెంబర్స్ని నమ్ముతున్నారు. అస్సలు వాళ్ళని నమ్మకండి. నాకు కూడా నా అకౌంట్ డిసేబుల్ ఉన్నప్పుడు నన్ను చాలా మంది కాంటాక్ట్ అయినారు. మీకు ఇంత అమౌంట్ ఇస్తాం, ఈ అమౌంట్లో మీకైతే అకౌంట్ రికవర్ అయిపోతుంది, అది అని ఇదని చాలా చెప్పారు. కొందరైతే పాస్వర్డ్స్ అడిగారు. అవన్నీ అడిగినప్పుడు నేనైతే బ్లాక్లో పడేసిన. మీరైతే అస్సలు నమ్మకండి. అకౌంటే కాదు, మీరు ఒక్క అకౌంట్ చూసుకుంటే మీ పర్సనల్ అకౌంట్ అవన్నీ పోయే అవకాశాలు కూడా ఉంటాయి. మీరైతే అట్లా వేరే వాళ్ళకి ఏం డీటెయిల్స్ ఇవ్వకండి. ఒకవేళ మీకు కాంటాక్ట్ అయినారు రియల్ వాళ్ళు అనుకో, వాళ్ళు ఒకవేళ అడిగితే మీ కేస్ ఐడి అడుగుతారు, లేదంటే మీ ఇన్స్టా ఐడి అడుగుతారు. కానీ పాస్వర్డ్స్, ఓటీపీస్, పర్సనల్ నెంబర్స్ ఇవేవి అడగరు. సో బెటర్ మీరు కొంచెం అవేర్గా ఉంటే మీకే మంచిది. అండ్ మెయిన్ మీ అకౌంట్ పర్మనెంట్గా డిలీట్ అయిపోయిందా లేదా ఇలా తెలుసుకోవాలంటే ఫస్ట్ మీరు లాగిన్
ఫస్ట్ మీరు లాగిన్ అవ్వడానికి ట్రై చేయండి. మీ పేజ్ డిసేబుల్ అని చూపించింది అనుకోండి, పర్మనెంట్గా డిలీట్ అవ్వలేదు, మీ పోస్టులు మీ ఫాలోవర్స్ అందరూ అలానే ఉన్నారని అర్థం. అండ్ ఒకవేళ మీకు పర్మనెంట్గా డిలీట్ అయింది ఎలా అంటే మీకు ఆ డిస్ప్లే కూడా అది కూడా చూపించదు. మీ ఇన్స్టాగ్రామ్ యూజర్ నేమ్ అయితే ఉందో అది మొత్తం క్లియర్ అయిపోతుంది. దాని మీద ఇంకొక యూజర్ నేమ్ క్రియేట్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మీకైతే డిజేబుల్ అని చూపించింది అనుకోండి, మీ అకౌంట్ ఇంకా అలానే ఉంటుంది. సో రికవర్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ మెయిన్ మీ అకౌంట్ పర్మనెంట్గా డిసేబుల్ అవ్వద్దంటే 30 days లోపే మీరైతే కేసు రేజ్ చేయాలి. అదే మెటా టీమ్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి కేసు రేజ్ చేసారనుకో, ఆ కేసు యాక్టివ్లో ఉన్నంత వరకు మీ అకౌంట్కి ఏం కాదు. వాళ్ళు ఏదైతే డినే ఆర్ యాక్సెప్ట్ అంటే మీ అకౌంట్ ఇస్తేనేమో 100% వచ్చినట్టు. ఒకవేళ వాళ్ళు రిజెక్ట్ చేసారనుకో ఇంకా మనమైతే ఏం చేయలేము. ఒకసారి రిజెక్ట్ చేస్తే మ్యాక్స్ రాదు. సో ఈ మొత్తం ప్రాసెస్లో మనకైతే మెయిన్ ఉండాల్సింది పేషెంట్ అండ్ ట్రస్ట్ ద ప్రాసెస్ని ట్రస్ట్ చేయండి, పేషెంట్గా ఉండండి, ఆటోమేటిక్గా వస్తుంది. మీరు ఎంతైతే ఏజెంట్ వాళ్ళని ఇబ్బంది పెడతారో వాళ్ళైతే అంత పట్టించుకోకుండా వదిలేస్తారు. బాట్లా అనుకొని ఏదైనా స్పామ్ అనుకొని వదిలేస్తారు. సో మీరు ఎంత ప్రొఫెషనల్గా, ఎంత డీసెంట్గా, ఎంత డిగ్నిటీగా ఉండి మంచిగా చార్జ్ చేసి ఎంత మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తారో, వాళ్ళకి ఎంత కోఆపరేట్గా ఉంటారో మీ అకౌంట్ అయితే అంత ఫాస్ట్గా వస్తుంది. సో ఇప్పటివరకు అయితే మొత్తం మ్యాక్సిమం అన్ని కవర్ చేసినాను అనుకుంటున్నా. ఏమన్నా మిస్ అయినా మెయిన్ పాయింట్స్ లేదంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకో వీడియో అయితే క్లియర్గా చేస్తా. సో మీ డౌట్స్ మీద ఇంకో వీడియో అయితే చేస్తా. అండ్ ఒకవేళ కొందరివి ఇంపార్టెంట్ అకౌంట్స్ పర్సనల్గా కానీ ఎలా అయినా ఇంపార్టెంట్ అకౌంట్స్ గైడ్ కావాలంటే నాకైతే ఇన్స్టా విజుబ్లాగ్స్ 2 సెకండ్ అకౌంట్కి అయితే డిఎం చేయండి. చాలామందికి అయితే హెల్ప్ చేస్తున్నా, నేను గైడ్ చేస్తున్నా. సో మీ అకౌంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటే నాకు అందులో అక్కడ కాంటాక్ట్ అవ్వండి, నేనైతే అక్కడ రిప్లై ఇస్తా. పర్సనల్గా అయితే గైడ్ చేస్తా, ఎలా కాంటాక్ట్ అవ్వాలి, ఏం ఛార్జ్ చేయాలి, ఏమేమి మెసేజెస్ పెట్టాలి అనేసి. సో అకౌంట్స్ అయితే మ్యాక్స్ టు మ్యాక్స్ అయితే ఇస్తారు బ్యాక్. ఎందుకంటే మనం ఎన్ని ఇయర్స్ కష్టపడి బిల్డ్ చేసినాం కాబట్టి కంటెంట్ క్రియేటర్స్ అంటే వాళ్ళు కూడా అకౌంట్ అయితే ఇవ్వడానికే చూస్తారు మ్యాక్స్. ఎందుకంటే వాళ్ళ మెయిన్ ఇంపార్టెంట్ ఎయిమ్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ వాళ్ళది బాట్స్ని క్లియర్ చేయడం. అంటే స్పామ్ బాట్స్ వల్ల వాళ్ళకి ఏంటంటే బూస్ట్ చేయడానికి ఫేక్ ఫాలోవర్స్కి వెళ్తుంది వాళ్ళు బూస్ట్ చేసినప్పుడు. సో అవి తగ్గించుకోవడానికి వాళ్ళైతే బాట్లన్నీ క్లియర్ చేస్తున్నారు. సో అందులో మనలాంటి క్రియేటర్స్ అకౌంట్ కూడా గ్లిచెస్ వాళ్ళ ఆటో డిఎమ్స్ యూజ్ చేసినందుకు బాట్ లాగా రెక్టిఫై అయ్యి క్లియర్ అవుతున్నాయి. సో వాళ్ళైతే మ్యాక్స్ టు మ్యాక్స్ మొత్తం హ్యూమన్ రివ్యూకి వెళ్ళింది అనుకోండి, మీ అకౌంట్లో బాట్ యాక్టివిటీ ఏం లేకపోతే మ్యాక్స్ టు మ్యాక్స్ ఇచ్చేస్తారు. సో మీరైతే వెయిట్ చేసి కొంచెం ఓపికగా ఉంటే అకౌంట్స్ అయితే వస్తాయి. బాధపడకండి. నేను కూడా 30 days చూసిన నరకం. సో నేను కూడా అండర్స్టాండ్ చేసుకున్నా కాబట్టి మీకోసం ఇంత క్లియర్గా వీడియో చేస్తున్నా. యూట్యూబ్లో అయితే ఇంత డీటెయిల్గా అయితే ఎవ్వరు చేయలే వీడియో, సో నేనే చేస్తున్నా. సో చేసిరు చాలామంది వీడియోస్ కానీ అవి సస్పెండ్ అయినాయి. డిసేబుల్ అయ్యి వచ్చిన అకౌంట్స్ అయితే చాలా అంటే చాలా రేర్. నేనైతే అనుకుంటున్నా, నాదే అనుకుంటున్నా. సో అందుకని మీకైతే ఇంత డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నా. సో మీకు ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నా. అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఎవరైతే డిసేబుల్ అయిన అకౌంట్స్ సస్పెండ్ అయినా డిసేబుల్ అయినా కానీ వాళ్ళకైతే షేర్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ డే గైస్. వీడియో లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఉంటాం. బాయ్.